హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో గత 2-3 రోజులుగా చాలా కాంట్రవర్సీకి గురవుతుందన్నమాట. ఆయన యొక్క మూవీ ప్రమోషనల్లో భాగంగా ఇది ఏర్పడుతుందా, లేకపోతే ఎప్పటి నుంచో గ్రడ్జ్ పెట్టుకున్నారా? సో ఎందుకని శ్రీకాంత్ రెడ్డి ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరూ లేరు. గతంలోని ప్రాంక్ వీడియోస్ చేస్తూ దాని తర్వాత జరిగిన ఒక కాంట్రవర్సీ, కరాటి కళ్యాణ్ గారికి ఆయనకి జరిగిన విషయం కూడా తెలుసు. తర్వాత చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ మనకి వాళ్ళ లారీ చాప్టర్ 1 అన్న మూవీతోని మన ముందుకైతే రాబోతున్నారు. అయితే ఈ మూవీతో వచ్చిన సంతోషం ఆయనలో అయితే కనిపించట్లేదు. ఎక్కడ చూసినా సరే కాంట్రవర్సీగానే పోతా ఉంది. సో ఎందుకని ఆనందం లేదు, ఎందుకని ఇట్లా కాంట్రవర్సీ వేలో వెళ్తుంది? సో డీటెయిల్గా ఆయన మాట్లాడడం తెలుసుకుందాం. సార్ నమస్తే. హాయ్ మేడం, నమస్తే. శ్రీకాంత్ రెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మూవీ యొక్క టీజర్ బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మేడం. అయితే ఆ హ్యాపీనెస్ అన్నది మీ ఫేస్లో కనిపించట్లేదు. ఎక్కడ చూసినా ఏంటంటే ఫుల్ కాంట్రవర్సీ కాంట్రవర్సీ కాంట్రవర్సీ. దాని గురించి మనం మాట్లాడే ముందు, ఎందుకని అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు ఇన్నేళ్ల తర్వాత? సినిమా చేయడం కోసం 2 ఇయర్స్ లేను మేడం. సినిమా చేశాను, ఇప్పుడు వచ్చాను. 16 నెలలు పట్టింది సినిమా చేయడానికి కష్టపడి. సో అది మేడం, అందుకు ఆ 16 నెలలు వీడియోలు చేయలేదు అండ్ మీడియాలో తక్కువ కనపడ్డాను. ఓకే. యా. అండ్ మూవీ చేయాలన్న థాట్ ఎవరిది, మీదేనా? నాదే మేడం. అంటే నేను యాక్టర్ వల్ల హైదరాబాద్ వచ్చాను, అవకాశాలు దొరకలేదు. ఇది కమర్షియల్ ఫీల్డ్, డబ్బులు పెడితే అవకాశాలు వస్తాయి, లేదా ఫేమ్ అయింటే వాడి పైన డబ్బులు పెడతారు, వాడికి అవకాశాలు వస్తాయి. సో నాకు ఆ డబ్బులు లేవు కాబట్టి నేను ఫస్ట్ ఫేమ్ అవ్వాలంటే ఏమైనా వీడియోలు చేయాలని మన బిత్తిరి సత్తి గారు, లేకుంటే మిస్టర్ బీను కామెడీ వీడియోలు ఉంటాయి కదా, అట్లా చేద్దామని ప్రయత్నం చేశాను. నాకు సెట్ కాల, నా పర్సనాలిటీకి నాకు చేత కాలే ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ 2 షార్ట్ ఫిల్మ్లు చేశాను ఓన్ బడ్జెట్తో. వ్యూస్ రాలే వాటికి, సో రికగ్నిషన్ రాలా. అండ్ ప్రయత్నం చేసే ఆఫీసులకి వెళ్ళి అన్ని చోట్లకి వెళ్ళి ఎక్కడ ఎవరు ఏమి ఇవ్వరు కదా. యాంకర్గా కూడా ప్రయత్నం చేశాను. అప్పుడు ఇంత మీడియా కూడా కొంచెం తక్కువే, 4 years బ్యాక్. సో అట్ ద టైం వాట్ హ్యాపెన్, ఇంకా నేను యాక్టర్ అవ్వాలి. సో ఫస్ట్ ప్రూవ్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఖాళీ ఉంటే అవ్వదు, మన గోల్ తిక్కు రోజు కొంచెం ప్రయాణం చేయాలి. సో చిన్న కెమెరా కొనుక్కొని ప్రాంక్స్ మొదలు పెట్టా. ఆ ప్రాంక్స్ కూడా నేను చాలా సెన్సిటివ్ మనిషిని, నాకు ప్రాంక్స్ చేయడం ఇష్టం ఉండదు. అంటే ఎదుటి వాళ్ళని ప్రాంక్ అంటే ఎదుటి వాళ్ళని కొంచెం బాధ పెట్టాల్సి వస్తుంది. ఏది ఇప్పుడు సౌండ్ ఆరన్ చేసి ఎదుటిని ప్రాంక్ చేసినట్టు, వాటర్ ప్యాకెట్స్ కూడా నార్త్లో చేస్తుంటారు కదా ప్రాంక్స్, అట్లా నాకు ఇష్టం ఉండదు. సో స్క్రిప్టెడ్ లాగా నేను హైర్ చేసుకొని కృష్ణానగర్ ఆర్టిస్టులతో నేను వీడియోలు చేశాను. ఇప్పుడు కొంచెం ఫేమ్ అయ్యాను. దెన్ ఇప్పుడు 2 సంవత్సరాల వరుసగా వీడియోస్ చేశాను. అండ్ ఇంకా చాలు, యూట్యూబ్ చాలు, ఇంకా సినిమా మొదలెడదామని లారీ చాప్టర్ 1 మొదలుపెట్టాను. 5 లాంగ్వేజెస్ పాన్ ఇండియా. లారీ చాప్టర్ 1 August 2 వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. చాలా సాలిడ్గా ఉంది బొమ్మ. ఓకే. అండ్ ఫస్ట్ మీరు డెబ్యూ ఫస్ట్ మూవీ, సో దట్ టు పాన్ ఇండియా అంటున్నారు. ఏంటి ఆ కాన్ఫిడెంట్ ఏంటి? అసలు పెద్ద సినిమాలే చూడట్లేదు కదా. పెద్ద చిన్న లేదు మీద పెద్ద సినిమాలు బోర్లో పడుతున్నాయి, చిన్న సినిమాలు హిట్ అవుతున్నాయి, చిన్న సినిమాలు బోర్లో పడుతున్నాయి, పెద్దవి కూడా హిట్ అవుతున్నాయి. పెద్ద చిన్న లేదు, ఇండస్ట్రీలో ఎన్ని సొల్లు మాటలు. స్ట్రైట్ ఫార్వర్డ్గా మంచి సినిమా చేయాలి, మంచి ప్రోడక్ట్ చేయాలి, దాన్ని సేల్ చేయాలి, పేరు తెచ్చుకోవాలి, జనాదరణ పొందాలి. ఇంతే మ్యాటర్. పెద్ద చిన్న ఇన్ని అయిపోయింది, కాలం అయిపోయింది. బిఫోర్ ఇట్ వాజ్ ఆల్. అండ్ పాన్ ఇండియా అంటే కథ కూర్చున్నది అందులో. లారీ అనేది లాటిన్ అమెరికాలో లారీనే, జపాన్లో లారీనే, సౌత్లో లారీలే, నార్త్లో కన్నా ఎక్కడ చూసినా లారీనే. సో లారీలో ఒక ప్రోడక్ట్ ఉంటుంది, దాని చుట్టూ తిరిగేటువంటి కథ. అండ్ గ్యాంగులన్నీ వెంటబడుతుంటాయి, చాలా టెంపో ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, కామెడీ ఉంటుంది, మంచి రొమాన్స్ ఉంటుంది, అండ్ మంచి లైక్ ఫ్లో ఉంటుంది, టెంపో ఉంటుంది. హై ఎండ్ సినిమా అనమాట. చాలా బాగా విజువల్స్ పెట్టి తీశాను. ఇండియా వైడ్ అన్ని స్టేట్స్కి మ్యాచ్ అవుద్ది. వై కాంట్ వి గో విత్ అదర్ లాంగ్వేజెస్ అని వెళ్ళాను ఆ కథ. ఓకే. సో మొత్తం స్టోరీ మీదేనా? ఎస్ మేడం. ఓకే. దేన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు ఈ స్టోరీ? దేన్ని ఏం లేదు మేడం. ఇప్పుడు రకరకాల కథలు, ఇది ఒక 70% కల్పిత కథ, 30% నార్మల్ కథ. అటువంటి కథ రాసుకున్న కథ జనరల్గా ఏం కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది, యాక్షన్ పరంగా ఏం చేయొచ్చు అని ఆలోచించి ఇది రాయడం జరిగింది. ఓకే. యా. సో మీరు హీరోగా చేస్తున్నాం అన్నప్పుడు ఫస్ట్ మీ కథనే మీరు హీరోగా ఎందుకని తీసుకోవాలనుకున్నారు? వేరే వాళ్ళని ఎందుకని పెట్టి తీసుకోవాలి? యాక్టర్ వాళ్ళని వచ్చాను కదా, అది అలా నా కథ రాసుకుని నా కోసమే కదా, నా డబ్బులు పెడుతున్నాను అండ్ నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. వచ్చాను, చేశాను, కష్టపడ్డాను. అండ్ ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో పాటలు వదిలాను, ట్రైలర్ వదిలాను. ప్రతి ఒక్కరు 1000-700 కమెంట్స్ వస్తున్నాయి ప్రతి సాంగ్కి. ఉదాహరణ ఎందుకని ఏ ఒక్క బ్యానర్ కూడా తీసుకోలేదా? ఇది మొత్తం కూడా మీ పర్సనల్ ఛానల్లోనే ఎందుకని దాన్ని రిలీజ్ చేస్తున్నారు? బ్యానర్ తీసుకున్నా, కింగ్ మేకర్ పిక్చర్స్ అని నా బ్యానర్, మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో తీసుకున్నాను. నా ఛానల్లో వదిలేను, అక్కడ నా ఆడియన్స్ ఉన్నారు. సో వస్తారు, చూస్తారు. నా ఆడియన్స్ వాళ్ళు, నేను సంపాదించుకున్న ఆడియన్స్ వాళ్ళే నా ఆస్తి. అందుకని వాళ్ళను అక్కడే పెట్టాను, వాళ్ళే చూస్తున్నారు, అప్రిషియేషన్ బాగా వస్తుంది. అండ్ అదే హిట్. పోస్టర్లు చూస్తున్నారా, పోస్టర్లు చాలా బాగున్నాయి అండ్ పాటలు చాలా బాగున్నాయి. ఇంకా అది 2 నా డెసిషన్సే, నేను చేసినట్టే, వర్క్ చేసినట్టే. సో అప్రిషియేట్ బాగున్నాయి. సినిమా కూడా బాగుంటుందని August 2 వెయిట్ చేస్తున్నాం మేడం. ఓకే. సో ఇందులోని మొత్తం అందరికీ కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఎందుకని రికగ్నైజ్ ఫేసెస్ని తీసుకోలేదు? ఆ రికగ్నేషన్ ఫేస్ అంటే వాళ్ళు ఒక పెద్దవాళ్ళని తీసుకుని వాళ్ళతో పాటు 4 వస్తారు మేడం. ఒక మేకప్, ఒక ఆర్టిస్ట్, ఒక అసిస్టెంట్, ఇట్లా ఒక 6 మంది వస్తారు. ఒక 4 తీసుకుంటే 4 4 16 మంది, 14 నాన్న 16 మంది వస్తారు.
వాళ్ళని పక్క పోయి నెలకే 11-12 అయితే సెట్లో. అండ్ నేను కొత్తవాడిని, నేను ఏమైనా గట్టిగా మాట్లాడలేను, అజమాయిషి చేయలేను వాళ్ళపైన. అండ్ వాళ్ళ రెమ్యునరేషన్స్ ఎక్కువ, వాళ్ళకు క్యారీవన్స్ కావాలి. నాకు క్యాపబిలిటీ నాకు సూట్ అవ్వదు. అండ్ ప్రజెంట్ పెట్టిన కొత్త క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో కృష్ణానగర్లో నేను వాళ్ళని డైలీ చూసేవాళ్ళని, కొంతమందిని వాళ్ళకు అవకాశం ఇద్దాం అనిపించింది, నా కథలో సూట్ అవుతారు. సో వై కాంట్ ఐ పికప్. అండ్ ఇక్కడ కథ మ్యాటర్స్, క్యారెక్టర్స్ మ్యాటర్స్ తప్ప పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళని నా అభిప్రాయం కాదు. అండ్ అలా అనుకొని చేశాను. తోటి వాళ్ళకి అవకాశం ఇచ్చాను, 20 మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాను, 200 నుంచి 300 మంది జూనియర్ ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చాను నా సినిమాలో. 2 కోట్లు పెట్టి చాలా సాలిడ్గా పవర్ ప్యాక్డ్గా తీసా సినిమాని. ఓకే, 2 crores బడ్జెట్. ఓకే. అండ్ సార్ చాలా హ్యాపీగా, అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత మీరు అనుకున్న కళ నెరవేరింది, ఆ హ్యాపీనెస్తో మళ్ళీ మీరు ఇవాళ మీడియా ముందుకే వచ్చారు. అవును మేడం. ఆ హ్యాపీనెస్ ఎక్కడా కూడా లేదు, మరి ఎందుకని అది కాంట్రవర్సీగా పోతుంది? అంటే యాక్చువల్గా నాకు కరాటే కళ్యాణ్ మేడం ఒక గొడవ అయింది మేడం. ఇంతకుముందు గొడవ అయినప్పుడు చిట్టిబాబు గారు ఆయన వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏమో ఒక న్యూస్ ఛానల్లో కూర్చొని నన్ను తిట్టారు ఆన్లైన్లో. వాళ్ళు తిడితే ఏమైందంటే నేను వాళ్ళ 4-5 సార్లు తిట్టిన తర్వాత నేను తిట్టాను. తిట్టిన తర్వాత నేను పెద్దోన్ని, నేను ఆడోళ్ళము, మమ్మల్ని మీరు తిట్టారు అని నన్ను ఆపోజిట్గా తిట్టి నువ్వు సినిమా ఎలా చేస్తావో చూస్తామని ఛాలెంజ్ చేశారు. ఈ పొద్దునే సినిమా చేసేసా. మొన్న వచ్చి సినిమా చేశాడు కదా అని మొన్న వేరే ఛానల్లో కూర్చోంటే వేరే పెద్ద యాంకర్తో వాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి నీ సినిమా నేను రిలీజ్ చేయను, నీది బూత్ సినిమా ట్రైలర్ ఆ రోజు రిలీజ్ కాలేదు, జస్ట్ ఒక పాట రిలీజ్ అయింది, లిరికల్ పాట, అది కూడా. అండ్ సినిమా రిలీజ్ కాలేదు, అవన్నీ చూడకుండానే సర్టిఫై చేస్తున్నారు, బ్యాడ్ ప్రొజెక్షన్ చేస్తున్నారు నా సినిమాని. ఇప్పుడు మీది బూత్ సినిమా అయితే దాన్ని వేరే వాళ్ళు ఉంటారు కదా, ఇది ఏ సర్టిఫికేట్ లేకపోతే ఏంటా అని చెప్పి. ఏ సర్టిఫికేట్ కూడా బూత్ కాదు. ఏ సర్టిఫికేట్ అనేది చాలా రకాల కారణాలకు ఏ సర్టిఫికేట్ ఇస్తారు. ఇప్పుడు హీరో విలన్ని కొడితే బ్లడ్ కక్కుతాడు, దానికి కూడా ఏ సర్టిఫికేట్ ఇస్తారు. అండ్ చిన్నపిల్లలను ఏమైనా కొంచెం చూపించినా ఏ సర్టిఫికేట్ ఇస్తారు. రొమాన్స్ కాదు, జస్ట్ వైలెన్స్ చూపించినా ఏ సర్టిఫికేట్ ఇస్తారు. దేశ భద్రతకు సంబంధించిన ఏ సర్టిఫికేట్ ఇస్తారు. యానిమల్స్ని హింసాత్మకంగా చేసిన ఇప్పుడు అఖండ కూడా ఏ సర్టిఫికేట్. కానీ సినిమా బ్లాక్ బాస్టర్, దైవాంశ సంభూతం చాలా ఉంటాయి. బ్లాక్ బాస్టర్ సినిమా బాలకృష్ణ గారిది. దట్ డజన్ మీన్ అది ఏ బూత్ సినిమా అని. సో అట్లా నాకు నా సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ వచ్చింది వాళ్ళకి ఎట్లా తెలిసిందో నాకు తెలియలా. వై దట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ గోయింగ్ ఆన్ మీ అని నాకు నా మీద ఏమైనా బ్యాడ్ ప్రొజెక్షన్ వస్తుందా. సో ఐ వాంట్ టు ఓపెన్ టు ద పబ్లిక్ అండ్ ఐ వాంట్ టు టెల్ మై సెల్ఫ్. అంటే ఇంకా మీ మీద గ్రడ్జ్ ఉందంటారా? ఇంత గ్యాప్ వచ్చినా సరే ఇంకా శ్రీకాంత్ రెడ్డిని వదలలేదు. వీళ్ళు బచ్చాలు యాక్చువల్లీ, దీస్ 2 people ఆర్ వెరీ బచ్చా నా ముందు అయితే. హానెస్ట్ చెప్తున్నా, స్ట్రైట్ ఫార్వర్డ్. ఎందుకంటే వాళ్ళు ఏం వర్క్ చేయకుండా హైదరాబాద్కి వచ్చి కష్టపడి ట్యాక్సీలు కడుతూ బాగా చదువుకొని తెలివితేటలతో నా జాబ్ చేస్తూ నాతో పాటు 10 మందిని తీసుకొస్తూ ఇండస్ట్రీలో అంతో ఇంతో నేను చిన్న ఫీడ్ ఇచ్చా నా సినిమా సంబంధించి. దాంతో అటువంటి నన్ను సపోర్ట్ చేయకుండా నన్ను ఏదో చేయాలని నాకు అర్థం కావట్లే. ఎవరు ఏమొచ్చినా వెంట్రు కూడా ఏం చేయలేరు. హానెస్ట్ చెప్తున్నా, స్ట్రైట్ ఫార్వర్డ్. ఎందుకంటే కష్టపడేవాడిది ఎప్పుడైనా జీవితం, సాధించుకునేవాడిది ఎప్పుడైనా జీవితం. ఇప్పుడు ఇండస్ట్రీ నాది అంటాడు ఆ పెద్ద ఆయన. వాళ్ళ జాగిర ఏమన్నా ఇండస్ట్రీ ఏమన్నా నాకు తెలియక అడుగుతా. ఇండస్ట్రీ అనేది ఓడిది, కష్టపడేవాడిది, మంచి సినిమా తీసేవాడిది, 10 రూపాయలు డబ్బులు పెట్టేవాడిది, తర్వాత 10 మంది పని చూపించేవాడిది, హిట్ సినిమా తీసేవాడిది, ఫీడ్ ఇచ్చేవాడిది ఇండస్ట్రీ, సక్సెస్ ఉండేవాడిది ఇండస్ట్రీ, కష్టపడేవాడిది ఇండస్ట్రీ. నాది నువ్వు ఇండస్ట్రీలో ఉన్న ఇండస్ట్రీకి నన్ను కలుపుతా. నాకు అతనికి గొడవ, నాకు అసలు అతనితో గొడవ కూడా లేదు. అతను ఇన్వాల్వ్ అయ్యి నో నాట్ ఎట్ ఆల్. ఆయన పెద్ద మనిషి యాక్చువల్లీ. వెళ్ళి ఎడన్నా తీర్థయాత్రలో కూర్చోవాలి ఎందుకు ఆయనకి? కేదార్నాథో ఎక్కడ కూర్చోవాలి ఎందుకు? ఇక్కడ ఎలా ఎన్ని యువకులతో నేను ఒక 100 మంది టీం వేసుకొని వస్తున్నా కష్టపడి రోడ్డమ్మడి పదర జయ హో అని. నన్ను గెలకాల్సిన అవసరం, నన్ను స్టాప్ చేయాలి, బారిగేట్లు వేయాలంటే ఎట్లా? సో నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. బికాజ్ ఇప్పుడు కొంతమంది మీడియా ఛానల్కి ఇంటర్వ్యూస్ ఇచ్చా, వాళ్ళకి ఫోన్ చేసి నా మీద బ్యాడ్ థంబ్నెయిల్స్ పెట్టించి బ్యాడ్ ప్రొజెక్షన్ చేద్దాం పెద్దవాళ్ళ దగ్గర అనే సెన్సిబిలిటీ చేస్తారు. వాట్ డస్ ఇట్ మీన్? ఏం కావాలి అతనికి? పెద్దవాడు ఏదో రామానాయన అంటూ ఉండాలి ఈ కాలంలో. కానీ ఒకటి ఇక్కడ అర్థం కాదు, ఇండస్ట్రీలో ఇంతమంది ఉన్నారు, ఆయన టార్గెట్ చేయాలంటే అంతమందిని చేయొచ్చు. జస్ట్ మీరు ఇంకా అప్కమింగ్, మీరు యూట్యూబర్ అంటే జస్ట్ అని కాదు, యూట్యూబర్ దట్టు అప్కమింగ్ హీరో, మీరు డెబ్యూ చేస్తున్నారు. మీకు ఇంకొకటి అడిగితేనేమో ఆయనకి మీకు పరిచయం కూడా లేదన్నారు. మరి ఎందుకని అంత అక్కస్? ఈమె చేపిస్తుందా? వాళ్ళు ఛాలెంజ్ చేశారు ఆ రోజు. నేను ఆమెను, నువ్వు సినిమాలు చేసావు కదా మేడం, ఇట్లా మీరు చేశారు సినిమాలు, ఇట్లా భూత చిన్నవి కృష్ణ సినిమా వాటిల్లో అట్లా మాకు అప్పుడు ఒక వైరాలిటీ వచ్చింది లిటిల్. నేను అది కూడా నాకు అసలు వాళ్ళు నా లైఫ్లో చాలా చిన్న వాళ్ళు, ఐ డోంట్ అసలు చాలా కేర్ చేయను అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ హ్యాపెండ్ ఈజ్ దే ఆర్ ప్రొజెక్టింగ్ బ్యాడ్. వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటూ ఏది జరిగినా మీడియాలో కూర్చుంటూ వాళ్ళు ఏదో పెద్దలైనట్టు ప్రతి దాని గురించి మాట్లాడుతుంటారు. వీళ్ళు కూడా వాళ్ళు ఫ్రీ యాక్సెస్ అని మీడియా వాళ్ళు పోయి కెమెరా మైకులు వాళ్ళ ముందు పెడతారు. వాళ్ళు మాట్లాడేది వీళ్ళు అనేది జనాలు నిజం అనుకుని ఇది జరుగుతుంది. సార్ నేను బ్యాడ్ ప్రొజెక్షన్ చేసుకోదలుచుకోలేదు. ఒక మంచి సినిమా తీశాను, కష్టపడ్డాను అందరిలాగా. చాలా హెల్పింగ్ వీడియోస్ చేశాను నేను, 2-3 లక్షల రూపాయలు హెల్పింగ్ వీడియోస్ చేశా. కొన్ని పోస్ట్ చేశా, కొన్ని పోస్ట్ చేయలేదు. నాతో పాటు కొంతమందికి జాబ్ ఇచ్చా, నా ఎడిటర్లకు అయితే, కెమెరామ్యాన్లు అయితేనేమి. నా సినిమాలో ఇప్పటికీ 2 కోట్ల రూపాయలు సంపాదించింది మొత్తం సినిమాకే పెట్టేచ్చా. కృష్ణానగర్లో పనిచేశా, అంటే టెక్నీషియన్లకే పనిచేశా. ఇప్పుడు ఇదంతా నేను చేస్తున్నా కదా. నేను ఇప్పుడు ఈ డబ్బుతో నాకు ఒక రేంజ్ రోవర్ కార్, ఒక ఫ్లాట్ వచ్చేది. కానీ నేను కొనుక్కున్నానా, కష్టపడుతున్నా, ఎదగాలి అనే తపన ఉంది యువకుణ్ణి. నాకు సపోర్ట్ చేయకుండా ఇట్లా మాట్లాడితే నేను ఓపెన్ అప్ అయ్యి మాట్లాడకుండా ఎలా ఉంటాను మేడం? అట్లా
అది జరిగింది. ఓకే సార్, ఇంకొకటి మీకు 2 crores బడ్జెట్ పెట్టే అంతా ఉంది. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, మేము జీరో నుంచి వచ్చాను, కష్టపడ్డాను, యూట్యూబ్ చేశాను. ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు లేరు. యూట్యూబ్, ఫేస్బుక్ కష్టపడి వీడియోలు చేశాను 2 years. కొంచెం సంపాదించాను, కోటిన్నర దాకా సంపాదించాను. అది చాలా తక్కువ 4 ఏళ్లలో. ఈ నడుమ మామూలుగా జనరల్ నెలకే 34 లక్షలు వస్తాయి, బాగా వ్యూస్ వస్తాయి. నాకు 4 ఏళ్లలో వచ్చింది చాలా తక్కువ. కానీ వచ్చిన ప్రతి రూపాయిని కూడబెట్టి ఎదగాలి స్టెప్ బై స్టెప్ అని. డైరెక్ట్ హీరో డైరెక్ట్ ఆర్టిస్ట్ అయ్యే అవకాశం లేకపోతే నేను చాలా ఆడిషన్స్కి వెళ్ళాను. ప్రతి ఆడిషన్కి వెళ్ళి అవమానించారు. చాలా రకాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి, నాకు ఒక్కడికే కాదు. కష్టపడి నా అంతటా ఇప్పుడు అన్నము పెట్టరు అడుక్కు తిన్నీరు అన్నట్టు ఉంది పంచాయతీ. నేను చేస్తే ఒప్పుకోలా, వాళ్ళ అవకాశాలు ఇవ్వాలా. నేను అంత ఇంత ఏదో చేసే ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీకి నేను ఏదో చేస్తున్నా, కనీసం కష్టపడుతున్నా, ఇంకో 10 సినిమాలు చేస్తా ఫ్యూచర్లో. వీళ్ళు ఏం చేశారని క్రెడిబిలిటీ ఉందని వీళ్ళు నన్ను అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ August 2 లారీ చాప్టర్ 1 ఉంది, అదే సమాధానం వీళ్ళకి అందరికీ. ఓకే, సో అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అసలు ఈ మూవీతోనే సమాధానం ఇస్తున్నాను, చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పి. షూర్ షాట్ బ్లాక్ బస్టర్ మేడం, పక్క. స్టోరీ మీద మీకున్న ఆ యొక్క ధైర్యం అనుకోవచ్చా? ధైర్యం అంటే కథ బాగుంది మేడం, మంచిగా ఉంది, అన్ని రకాల ఆడియన్స్ని అలరిస్తుంది, అండ్ ఎంటర్టైనింగ్గా, ఎంగేజింగ్గా, ఎనర్జెటిక్గా ఉంది మూవీ, చాలా సాలిడ్గా ఉంది బొమ్మ. ఓకే, అండ్ నిన్న మీరు యూట్యూబ్ ఛానల్లో కూడా అసలు ఇవంతా కూడా ఇంకా చూడలేక ఇంకా మీరు బర్స్ట్ అయిపోయారా? అసలు ఎందుకు ప్రతి ఛానల్కి వెళ్ళి ఇట్లా వీళ్ళు ఇలా చేస్తున్నారు, డిబేట్స్లో వీళ్ళు ఇలా చేస్తున్నారు, నా మీద ఎందుకు ఇంత గ్రజ్జ అని చెప్పి మీరే ఒకసారిగా బర్స్ట్ అయిపోయినట్టున్నారు నిన్న. నా ఆడియన్స్ కామెంట్స్ పెడుతుంటే, అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కామెంట్స్ పెడుతుంటే వేరే ఛానల్స్లో నేను నా డీటెయిలింగ్ ఇద్దామని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా, చిన్నగా 2 వీడియోస్ పెట్టాను. అట్లా చాలా ఏమంటారు, చాలా కోపంతో చేసినట్టే అనిపించింది ఆ వీడియో. కోపం అంటే అదే మేడం, నా బాధ ఇది. అబ్బా నా ఆడియన్స్ గమనించండి ఏం జరుగుతుందో. ఇప్పుడు యాక్చువల్గా నాకు ఎవరు లేరు మేడం, ఉదాహరణ ఆడియన్స్ తప్ప ఎవరు ఉన్నారు నాకు ఇండస్ట్రీలో? పెద్ద ప్రొడ్యూసర్ లేరు, డబ్బన్న ఉండాలి, లేదా ప్రొడ్యూసర్ అని ఉండాలి, మనుషులు సపోర్ట్ అని ఉండాలి, ఎవరు లేరు. ఒక్కరిని వచ్చాను, కష్టపడ్డాను, నాతో పాటు ఒక 20 మంది తీసుకొచ్చాను నన్ను. ఇప్పుడు వాళ్ళందరినీ నేను తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడలేను, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ వేరే అవకాశాలు రావు, రకరకాల థింగ్స్ ఉంటాయి. సో నేనే ప్రొజెక్ట్ చేస్తాం, మాట్లాడుతున్నా. వాళ్ళు చాలా చిన్న విషయం, దాన్ని వదిలేయండి. సినిమా చాలా బాగుంది. సినిమా గురించి ఏంటంటే చాలా సాలిడ్గా తీసాం, బ్లాక్ బాస్టర్ బొమ్మ. వాళ్ళ ముఖాలు వాళ్ళకేం తెలుసు. యూట్యూబ్ ఛానల్లో నా పాటలు, ట్రైలర్ చాలా ఉన్నాయి, అవి వినండి. దాన్ని విని వాళ్ళు చేసింది పెద్ద సినిమాలలో బూత్ లేదు, నా దాంట్లో బూత్ ఉందని సినిమా చూడకుండానే జడ్జ్ చేసి నన్ను తక్కువ చేసి మాట్లాడారు. దాని గురించి వచ్చి మాట్లాడుతాను. బూత్ అంటే దేనికంటారు? సీన్సా లేకపోతే డైలాగ్లో? ఆ పాటలో డబుల్ మీనింగ్ డైలాగ్ 1, 2 ఉన్నాయి. అవి 1980 నుంచి పాటల మీద లేవంటారా మరి? చాలా పాటల్లో ఉన్నాయి, పెద్ద సినిమాలలో ఉన్నాయి. మొన్న నెట్ఫ్లిక్స్లో సిరీస్ వచ్చింది, 2 పెద్ద యాక్టర్లు చేశారు తెలుగు వాళ్ళు. ఎన్ని బూతులు ఉన్నాయి దాంట్లో? తెలుగు వాళ్ళే, ఓకే, పెద్దవాళ్ళు. వాళ్ళని అడగరు. ఈయన ఈ చిట్టిబాబు పెద్ద మనిషి, ఎంట్రుకలు ఉంటాయి పెద్ద మనిషి, మన సినిమాలు జారిమిట్ అయ్యో ఒక సాంగ్ చేశాడు, ఒక సాంగ్. ఆ సినిమాలో యాక్ట్ చేశాడు ఆయన. ఆ సినిమాలో యాక్ట్ చేశాడు. ఆ పెద్ద మనుషులతో కాంటాక్ట్ కూడా ఉంది, అడగచ్చుగా. ఈ సినిమాలో బూత్ ఉంది, ఈ పాటలో బూత్ ఉంది అని సన్నీ లియోన్ తీసుకొచ్చి వేశారు డ్యాన్స్ ఆ పాటకి. నా పాటలో బూత్ ఉందంట. నా సినిమాని చూడకుండానే జడ్జ్ చేసి నన్ను బ్యాడ్ ప్రొజెక్షన్ చేయాలంటే అందుకు నేను వస్తున్నా. రే బాబు, నేను ఇది కాదురా భయ్, నేను కష్టపడ్డాను, నా పని చూడండి రా భయ్ అని నేను అంటున్నా. ఓకే, సో ఇంకా ఇది తీవ్రంగా కానీ వెళ్తే మీరు ఇండస్ట్రీని ఆశ్రయించే ఛాన్సెస్ ఏమైనా ఉంటారా? అంటే ఇప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అవన్నీ పనులు అయ్యే పనులు కాదు, ఎవరు ఏం చేయరు. అవన్నీ సపోర్టివ్గా ఎవరు ఉండరు అంటారు? అందరూ ఉంటారు, మనం వెళ్ళి చేయి చాచితే పనులు అయ్యేటి కాదు అవన్నీ. ఎవరైనా ఏదైనా పంచాయతీ స్ట్రైట్ తెలుసుకోవాలి కూర్చొని ఇట్లా, అంతేగాని ఇంపాక్ట్ అంతా కూడా ఒకవేళ వాళ్ళు అన్నట్టే రిలీజ్ దగ్గర కానీ చూపిస్తే ఏం చేస్తారు? రిలీజ్ దగ్గర ఎవరు చూస్తే వాళ్ళు ఏం చేస్తారు? రిలీజ్ కాకుండా థియేటర్లకు పోస్తే సినిమా మంచి బొమ్మ కావాలి, అండ్ సినిమా ప్రేక్షకులకు సినిమా కావాలి, వాళ్ళు ఏం చేస్తారు? అదే ఎవరేం చేయలేరు. కమర్షియల్ మేడం, సినిమా ఇండస్ట్రీ అనేది ఇట్స్ నాట్ ఏ గవర్నమెంట్ బాడీ, ఇట్స్ ఏ ప్రైవేట్ బాడీ. ప్రైవేట్ బాడీ మీన్స్ అందరూ పెట్టుకొని అసోసియేషన్ కష్టపడి బతుకుతున్నాం. ఎవరైతే డబ్బులు పెడతారో వాళ్ళు ఒక నిబద్ధతగా పని చేసుకుంటూ బతుకుతారు. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే పెద్దవాళ్ళు 2 మాటలు మాట్లాడతారు అంతే. ఎవరు వచ్చి దేంట్లో ఎవరు ఇన్వాల్వ్ కారు, ఎవరు సావాడిది ఇక్కడ పని చేయాలో బతకాలి అంతే. మంచిగా బతకాలి, 10 మందికి హిట్ సినిమాలు తీయాలి, ఇండస్ట్రీని బాగుపరచాలి. నేను ఆ కోవలోనే జీరో నుంచి వచ్చాను. ఈ సినిమాకి నాకు బాగా హిట్ కొడితే ఇంకా పెద్ద సినిమా తీస్తా, 10 మందికి ఇంకా పని ఇస్తా, ట్యాక్సులు కడతా, గౌరవంగా ఉంటా, మంచి పేరు తెస్తా. ఓకే, అండ్ ఇంకొకటి సార్, మీ సినిమాలోని ఎందుకని తెలుగు అమ్మాయిని పెట్టుకోలేదు? నేను మీ వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు అమ్మాయికి మీరు డైలాగ్స్ నేర్పిస్తూ ఉన్నారు, సో ఎందుకని తెలుగు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎందుకని ఇవ్వలేదు అమ్మాయిలకి? రీజన్ ఏంటంటే మేము కథ రాసుకొని ఆడిషన్ చేసినప్పుడు చాలా మంది ఆడిషన్ చేసిన అన్ని క్యారెక్టర్లు దొరికాయి, హీరోయిన్ క్యారెక్టర్ దొరకలేదు. హీరోయిన్లు ఆబ్వియస్గా ఆఫీస్లో ఆడిషన్లకు రారు, వాళ్ళు డైరెక్ట్ యాటిట్యూడ్ అనమాట, లైక్ డైరెక్ట్ వాళ్ళకి అవకాశాలు మనం వెళ్ళి వాళ్ళతో పర్సనల్గా మాట్లాడాలి. ఆడిషన్లకు రారు, వాళ్ళు పిలిస్తే అవ్వాలనుకునే వాళ్ళు రావాలా, ప్రయత్నం చేయాలి కదా. అయితే కొత్త హీరోయిన్లు అప్కమింగ్ రావాలనుకునే ప్రయత్నం చేయాలి. మేనేజర్ల ద్వారా కాఫీ షాప్లో పిలిపిస్తాం, మాట్లాడితే నువ్వు కొత్తోడివి, నీతో చేస్తే మాకు అవకాశాలు రావు, నువ్వు ఇట్ అవుతుందో ఫట్ అవుతుందో అని నేను పిలిపిస్తే నా కాఫీ షాప్కి వచ్చి నా కాఫీ దగ్గర నన్నే అవమానించారు. నువ్వు తక్కువ, నాకన్నా ఫేమ్ కూడా కాదు వాళ్ళు. అవకాశం కోసం వచ్చినప్పుడు అన్నీ తెలుసుకొని రావాలి కదా. అండ్ ఇంకొకటి, ఇది కమర్షియల్ సినిమా. ఉదాహరణ, సినిమా అనేది డబ్బు కమర్షియల్ మ్యాటర్. హీరో వైఫ్
హీరో వైఫ్ని ఇంట్లో వదిలి హీరో డ్రైవ్ చేసుకుంటూ లారీ వెళ్ళిపోతాడు. ఆమె కుటుంబ బాధ్యతలు భరించాలి. హీరో వైఫ్ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్. సో అమ్మాయి చాలా సాలిడ్గా భుజం మీద కథ వేసుకొని నడిపే విధంగా ఉండాలి. అమ్మాయి లుక్ నెక్స్ట్ డోర్ గర్ల్లా ఉండాలి, పక్కింటి అమ్మాయిలా ఉండాలి. అయితే వీళ్ళిద్దరి మధ్య సంఘీభావం, ఆ బంధం, ఆ బాండు పొందాలంటే వీళ్ళిద్దరి మధ్య రొమాన్స్, లవ్ అవన్నీ చూపించాలి క్రిటికల్గా కథ. లేకపోతే ఆడియన్ నమ్మడు కదా. ఆ భావంలో 2-3 కిస్ సీన్లు, రొమాంటిక్ సీన్లు, పెళ్ళైన తర్వాత వచ్చే సీన్లు, అమ్మాయికి ప్రెగ్నెంట్ కూడా అవుతుంది, ఇవన్నీ చూపించాలి కదా. డైరెక్ట్ పెళ్ళైంది పిల్ల పుట్టిన అంటే క్రిటికల్స్ రాస్తారు, సినిమా ఫ్లాప్ అంటారు ఉదాహరణ. ఇవన్నీ చూపించాలి. సినిమా అంటే కమర్షియల్ ఫీల్డ్. సో ఇవి సీన్లు ఉన్నాయి 2-3 అని చెప్తే ఈ కథ మేము చేయమని కొంతమంది రిజెక్ట్ చేశారు, కొంతమంది అవమానించారు, రకరకాల థింగ్స్. అమ్మాయిలే, యంగ్ బడ్డింగ్ ఆర్టిస్టులు వాళ్ళు ఏం పీకలే, ఏం చేయలే ఇంతవరకు. ఇట్లా చేశారు. అందుకు తెలుగు వాళ్ళని నేను తీసుకోలేదు, కుదరలేదు. యాక్చువల్గా తెలుగు వాళ్ళని ట్రై చేశాను. దెన్ నా మేనేజర్ ఒక అతను ఉంటే హిందీ వాళ్ళు పిలిచాను. ఒక 15 మంది 17 మంది వచ్చారు, కానీ సెట్ కాల. ఒక అమ్మాయి ఫార్చునేట్లీ అమ్మాయి సెట్ అయింది. అండ్ తనకి తన డెస్టినీలో కథ రాసి పెట్టింది తనకు రావాలని ఈ సినిమా. తను చాలా మంచిదే. తనకు యాక్సిడెంట్ అయింది, మీకు విజువల్స్ పంపిస్తాను, వస్తాయి చూడండి. యాక్సిడెంట్ అయింది సినిమా షూటింగ్లో. తన చీర కొంగు బైక్ చుట్టుకొని కింద పడింది అనమాట. 20 డేస్ షూట్ ఆపాం. నా ఉన్న డబ్బులంతా నేను కారు కూడా కొనుక్కోలే, ఆటోలో వెళ్ళేవాడిని షూట్కి, ఆటోలో టెంపోలో వెళ్ళేవాడిని, కష్టపడి వెళ్ళేవాడిని. నా దగ్గర కారు కూడా లేదు, 5 కిలోమీటర్ల దూరం ఎత్తుకెళ్ళాలి అమ్మాయికి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి. అమ్మాయి నా చేతులు పట్టుకుని ఆటోలో ఎక్కిస్తున్నాను, అన్కాన్షియస్ మోడ్లో. జూమ్ లెన్స్ వేసారు, చాలా దూరంలో ఉన్నారు క్యాస్ట్ అండ్ క్రూ. చీర చుట్టుకున్నది, పొరపాటు చుట్టుకుంటుంది కదా బైక్లో, అలా అమ్మాయిని బైక్లో అయితే ఆటోలో ఎక్కిస్తుంటే అమ్మాయి అంటుంది, శ్రీకాంత్ నీకు నష్టమైతే నన్ను తీసేసాయి, లేదా కొత్త అమ్మాయి నేను పెట్టుకో, లేదా నేను స్కార్స్ మారినాక వస్తాను. అంత డెడికేటెడ్ అమ్మాయి, అంత కష్టపడే అమ్మాయి. షూట్ అయింది, తనకు రాసి పెట్టింది. తెలుగు డైలాగ్స్ నేర్చుకునేది, నా ఛానల్లో నేర్చుకున్నది, కూర్చోబెట్టి చాలా జాగ్రత్తగా చేసాం కథని. కుదరలేదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా మంది ఉంటారు, మెసేజ్ చేస్తారు, రిప్లై ఇవ్వరు. సినిమా యాక్టర్ అవకాశం అని పేరుకు పైన ఆర్టిస్ట్ అని పెడతారు, అన్ని పెడతారు, రిప్లై ఇవ్వరు. మరి వాళ్ళకి టైం దొరకపోవచ్చు రకరకాలు. తెలుగు వాళ్ళని ఎందుకు పెట్టుకుంటే కుదరలేదు అంతే. ఇప్పుడు నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ చేస్తున్నా, ఆల్రెడీ లాక్ అయింది. వేరే వాళ్ళ మొత్తం పంచాయతీ. దాంట్లో తెలుగు అమ్మాయి, లవ్ స్టోరీ నడుస్తుంది హ్యాపీగా. అది కూడా పాన్ ఇండియా లెవెలేనా లేకపోతే? అది లవ్ స్టోరీ మేడం, దాని కథ బట్టి అవుట్పుట్ బట్టి ప్లాన్ చేయాలి. బట్ లవ్ స్టోరీ ఇట్ గోస్ విత్ లోకల్ సంథింగ్. బట్ డబ్ చేస్తాం, ఇట్స్ లైక్. బట్ ఈ లారీ చాప్టర్ 1 అనేది మటుకు సూట్ అయింది, ప్రతి లాంగ్వేజ్కి సూట్ అయింది. చాలా గొప్ప కథ, మంచి పేరు తెస్తుంది తెలుగు సినిమా కానీ నేను అనుకుంటున్నా. ఓకే, మీరు పాటలు విన్నారుగా, ఎలా ఉన్నాయి నిజం చెప్పండి. బాగున్నాయి. నేను కింద కమెంట్స్ కూడా చదివాను. ఏంటంటే డిఎస్పీ రేంజ్లో ఉన్నాయి, డిఎస్పీ గారు మ్యూజిక్ ఇస్తే ఎట్లుంటుందో, మీది ఒక సాంగ్ లిరికల్ వచ్చింది కదా, సో ఐటమ్ సాంగ్. థ్యాంక్స్ మేడం. సో అలా ఆ రేంజ్ లో ఉంది అన్నట్టు కింద అన్ని కూడా పాజిటివ్ కమెంట్స్ ఉన్నాయి. మిమ్మల్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు హీరోగా. ఎందుకంటే కమెంట్స్ లో నేను చూసాను, అనుకోవచ్చు మళ్ళీ ఈమె పొగొడుతుంది అనుకోవచ్చు, కానీ బట్ ఏంటంటే చూస్తే అందరికీ ఐడియా వస్తుంది, వాళ్ళు చూసినా తెలుస్తుంది వాళ్ళకి. అవును. అండ్ బెట్టింగ్ యాప్స్, మీరు యూట్యూబర్. అవును మేడం. ఓకే, ఇవాళ ప్రతి ఒక్కరు రీల్స్ మీరు చూసే ఉంటారు. అవును మేడం. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తా ఉన్నారు. సో మీరు గతంలో ఏమైనా చేశారా? ఇట్లా చేసే వాళ్ళకి ఏం చెప్తారు? సింపుల్గా మాట్లాడాలంటే బెట్టింగ్ యాప్స్ అనేది లైక్ ఇనీషియల్లో నేను 2020లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక 3 బెట్టింగ్ యాప్లు చేశాను. నాకు 3,000, 6,000, 7,000 అట్లా వచ్చినప్పుడు చిన్నవి. అప్పుడు అంత అవేర్నెస్ అయితే బెట్టింగ్ గురించి 2024 సంవత్సరాల క్రితం. అప్పుడు నాకు 1,50,000 అలా ఫాలోవర్స్. అప్పుడు 2,000, 3,000 అలా ఇచ్చారు వాళ్ళు, హిందీ వాళ్ళ ఏజెంట్స్. బట్ నేను చేసినా కానీ కరోనా వచ్చిన నుంచి ప్రతి ఒక్క మనిషి యొక్క టైం, మనీ, హెల్త్ చాలా వాల్యుబుల్. మనం గౌరవించాలి దాన్ని. ఎందుకంటే కరోనా వచ్చిన నుంచి చాలా ప్రపంచం అతలాకుతలం అయిపోయింది. సో ఆ వాల్యూ నాకు తెలుసు. మనీ అనేది చాలా వాల్యుబుల్ నాకు తెలుసు. అండ్ ఏమైందంటే 4 బెట్టింగ్లు చేసిన తర్వాత నా ఫ్రెండ్ గోవాలో బిగ్ డాడీ కేసినలో ఒక అతను పనిచేస్తాడు. అతను నేను చెప్పింది చూసి తను ఇన్వెస్ట్ చేశాడు, 200 రూపీస్ లాస్ అయింది. అతను నా ఫోన్ చేశాడు. నేను చివరిలో డిస్క్లైమర్ కూడా చెప్తాను, 4 వీడియోలకు కూడా డిస్క్లైమర్ కూడా చెప్పా. ఏమని, అరే అన్న ఇది నేను డబ్బు కోసం చేస్తున్నాను, మీరైతే పెట్టద్దండి, మోసపోతారు అని చెప్తా డిస్క్లైమర్ చివరిలో, తెలుగులో చెప్తా. కానీ వాడు హిందీ, వాడు ఏజెంట్ కాబట్టి వాడికి అర్థం కాదు, వాడు అడుగుతాడు. ఒకవేళ వాడికి అర్థం కాకపోయినా పక్కన తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు, మీరు డిస్క్లైమర్ ఏం పెట్టారు? హిందీ డిస్క్లైమర్ అంటే రాయను, వాయిస్తో చెప్తాను. అప్పుడు వాడు అడిగిండు, ఒకసారి కూడా అడిగిండు, ఏం పెట్టామంటే ఇట్లా బై ఇంకా ఆడండి అని చెప్పానని చెప్పి అతనికి. ఎందుకంటే నేను ఇట్లా ఎందుకు చేశానంటే నా సబ్స్క్రైబర్లే నా ఆస్తి, నమ్మకం పోగొట్టుకూడదు, మనిషి నమ్మకం చాలా ఇంపార్టెంట్ డబ్బు కన్నా అని నా అభిప్రాయం. సో అయితే అట్లా చేయొద్దని చేస్తే అతను నా ఫ్రెండ్ 200 రూపీస్ పోవటం అటు ఫోన్ చేసి నాకు చెప్పాడు. అరే నేను క్లియర్గా డిస్క్లైమర్ చెప్పాను ఆడద్దరా అంటే, నువ్వు తెలివైనోడి గోవాలో ఉన్నావు, నువ్వు ఆడినావంటే ఏం చెప్పంటే ఇంటర్ఫేస్, వాడిచ్చిన ఇంటర్ఫేస్ అలా ఉంది. అంటే ఇలా ఆడితే ఇట్లా పోతే డబ్బులు వచ్చేస్తాయి, ఇట్లా పోతే డబ్బులు వచ్చేస్తాయి, గేమ్ ఆడితే డబ్బులు వచ్చేస్తాయి అనే విధంగా ఉంది ఆ డిజైనింగ్, గేమ్ యాప్ డిజైనింగ్. నేను పక్కన నిలబడి మాట్లాడుతుంటే నాకు అర్థమైంది. నా సబ్స్క్రైబర్స్ ఎక్కువ మధ్యతరగతి వాళ్ళు అండ్ విలేజ్లో ఫార్మర్స్ అలా ఉంటారు. ఓకే, వాళ్ళకు సంవత్సరానికి ఒకసారి వస్తాయి డబ్బులు, ఏదైనా పంట పండితే పాపం. సపోజ్ నాకు తెలుసు, అన్ని గమనించాను నేను. వాళ్ళ డబ్బులు, ఆ డబ్బులే వాళ్ళు మెడికల్కి వాడాలి, పెళ్ళికి వాడాలి, స్కూల్ ఫీజులకు వాడాలి, అన్నిటికి వాడాలి. అటువంటి వాళ్ళ దగ్గర ఒక రూపాయి పైన నాకు బాధ. పాపం ఇవన్నీ నేను నమ్మను దేవుడు అని, కానీ బాధ ఎందుకు వేరే వాళ్ళ డబ్బులు అని నేను చేయొద్దు. నాకు వచ్చేది చాలు, వీడియోలో ఎంత వస్తే అంత చాలు. బెట్టింగ్ యాప్లు ఇప్పుడు చేసింటే నేను ఇంకొక 5-6 కోట్లు సంపాదించేవాడిని.
అంత వస్తుందా అండి 5-6 కోట్ల వరకు? వస్తుందండి. ఒక వీడియోకి 40,000 50,000 ఇస్తారు. ఒక వీడియో నేను 600 వీడియోలు చేశా, ఒక్కొక్క వీడియోకి 40,000 వేసుకోండి. ఉదాహరణ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఎంత ఇస్తారు? 40,000 50,000 ఇస్తారు. కానీ అంత డబ్బులు కూడా అంత డబ్బులు కూడా నేను చేసింటే వచ్చేది. అట్లా నేను 4-5 చేసిన తర్వాత చేయలేదు. ఎందుకంటే నాకు మనిషి వాల్యూ, డబ్బు వాల్యూ తెలుసు. సబ్స్క్రైబర్స్ నాకు ఇంపార్టెంట్. వాళ్ళ గౌరవం, డబ్బు ఎవరికి రాదండి ఊరికే. ఇంకోటి ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ చేసే వాళ్ళు ఎందుకు చేస్తానంటే ఎక్కువ ఓవర్ నైట్ స్టార్ అయిపోదాం. పక్కనంతో కంపేర్ చేసుకుంటున్నారు. అరే వాడు కారు కొన్నాడు, అరే ఆడు గోవా పోయాడు, అరే ఆడు సిమ్లా వెళ్ళాడు, ఆడి గర్ల్ ఫ్రెండ్ ఆడిట్లా ఆడ పబ్ ఎంజాయ్ చేశాడు, ఆడ జాకెట్ వేసాడు, ఆడ ఐఫోన్ వాడుతున్నాడు, ఆడు కారు ఈ స్టైల్లో ఆలోచించి ఓవర్ నైట్ అయిపోవాలని ఈ బెట్టింగ్ యాప్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ మోటివేట్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళలో చాలామంది ఎడ్యుకేటెడ్ లేడు. నేను ఎడ్యుకేటెడ్ నేను అనట్లా. ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల అండ్ ఫోన్ ఉండడం వల్ల ఈజీ యాక్సెస్గా విడిగా తయారైపోతున్నారు. అంటే బాధ్యతగా చేయండి అంటున్నా. అది కూడా ఈజ్ ఇట్ మీనింగ్ఫుల్? బెట్టింగ్లో చాలా రకాలు ఉంటాయి. గవర్నమెంట్ అలో ఏం చేస్తుందంటే నాలెడ్జ్ వాడి బెట్టింగ్ చేస్తే దాన్ని అలో. నాలెడ్జ్ అంటే ఇప్పుడు మన క్వశ్చన్స్ ఉంటాయి, అటువంటివి ఉన్నాయి. బెట్టింగ్లో రకాలు ఉంటాయి. కొన్ని గ్యామ్లింగ్ బెట్టింగ్స్ ఉంటాయి, అవి నాట్ యాక్సెప్టబుల్ బై గవర్నమెంట్. అట్లా చేసి ఈ VPNలు లొకేషన్స్ ఎక్కడెక్కడో పెట్టి సైట్స్ లాంచ్ చేస్తున్నారు, గోవాలో, సిమ్లాలో, యూరోప్లో పెట్టి. సో నేను అనేది ఏంటంటే లాంగ్విటీ ఆలోచించండి. మన సబ్స్క్రైబర్స్ మనకి ఇంపార్టెంట్. కొంచెం ఆలోచించండి, నిదానంగా ఎదుగుదాం, కష్టపడదాం. చాలా ఉంది జీవితం. నువ్వు సంపాదిస్తా 5 రోజులు అయిపోద్ది, ఏమొస్తుంది? లాంగ్విటీ ప్రజలు చాలా ఇంపార్టెంట్ అని నా అభిప్రాయం. సో నేను అందుకు చేయలేదు. ఎవరైతే వీడియో వింటున్నారో వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే కైండ్లీ ప్లీజ్, మన సబ్స్క్రైబర్స్ మనకి ఇంపార్టెంట్. అవసరం లేదు బెట్టింగ్ అనేది. ఇట్స్ చేయొద్దు అండ్ తప్పు అండ్ లాస్ అవుతాం. చాలామంది చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ మనం చూసాం. నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ సొసైటీ. నేను ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు ఒకటి వచ్చింది. ఇప్పుడు కరాటి కళ్యాణి గారు అన్నారు కదా, మీరు ఆవిడకి కాల్ చేశారా? అసలు ఆవిడ నెంబర్ లేదు ఇంతవరకు, ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. ఒకసారి కూడా మాట్లాడలేదు. లైవ్లో మాట్లాడింది ఒకసారి పోలీస్ స్టేషన్ కాడ, అప్పుడు కలిసిందంటే జస్ట్ చూసుకున్నాను, నథింగ్. తను జీరో అండి. అంటే మీరు ఇంత పెద్ద ఎలిగేషన్ వేశారు కదా, ఆపుతా అన్నది కాబట్టి ఇవాళ నా సినిమా ఇట్లా చేస్తుంది అని చెప్పి ఇంత పెద్ద ఎలిగేషన్ వేశారు. అవునవును. ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి మీ దగ్గర, అవునా? ప్రూఫ్ అంటే అతనితో మాట్లాడిస్తుంది, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఆల్రెడీ తను మొన్న వచ్చి బూత్ సినిమా అన్నాడు, ట్రైలర్ రిలీజ్ కాకముందే. ఇలా అంటున్నా, ఇదే ప్రూఫ్, ఇంకా వేరేది ఏముంది ప్రూఫ్? మాట్లాడదామా కళ్యాణి గారితో? మీరు ఫోన్ చేసి మాట్లాడండి, నేను ఆడ మాట్లాడతాను. అదే నేను అడుగుతాను. మరి శ్రీకాంత్ రెడ్డి గారు ఇట్లా అంటున్నారు ఏంటంటే, మరి మీరు ఇలా వెనక నించున్నారా? ఇట్లా సినిమా ఆపడానికి ఏమైనా పార్ట్ ఆఫ్ యువర్ రీసెర్చ్ జస్ట్ అడగండి. ఎందుకంటే మనకు అనుకోవాలి కదా, ప్రజలందరూ కూడా ఏంటంటే ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పే మాటలు వింటారు, రేపు మళ్ళీ కరాటి కళ్యాణి గారు వచ్చి చెప్పిన మాటలు వింటారు. నేను ఆవిడ ఆయన మీడియాలో బట్టి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని అలా అంటున్నాను. అండ్ జరిగింది మొన్న పెద్ద న్యూస్ ఛానల్లో చూశారు. దట్స్ ద ప్రూఫ్. అండ్ ఒకసారి కావాలంటే మీకు వెరిఫై చేసుకోవచ్చు. బట్ ఐ డోంట్ నో, వాళ్ళు ఎవరు ఆపలేరు. వాళ్ళు చాలా చిన్న విషయాలు, వాళ్ళ అంత సిచ్యువేషన్ అంత మ్యాటర్ లేదు. అసలు వాళ్ళకి ఒక థియేటర్ మాకు ఒక క్లారిటీ కావాలి. అవునులే, వాళ్ళకి ఒక థియేటర్ ఉందా? వాళ్ళు ఏం చేయగలరు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని మీరు అన్నది కరెక్టే. అయితే వాళ్ళు ఏం చేయలేరు అనుకుంటే మరి సినిమా కూడా ఆపలేరు కదా? అవును, ఆపలేరు. ఆపుతారని నేను అనట్లేదు, నేను వాళ్ళకి భయపడి రావట్లేదు. సినిమా వాళ్ళు ఆపుతాను తీస్తాను అన్నారు, తీయలేమన్నారు, తీశాను. ఆపుతాను అన్నారు, రిలీజ్ చేస్తాను, అయిపోయి. అట్లా వాళ్ళు అంటున్నారు అంటున్నా. బట్ దే కాంట్ ఏబుల్. వాళ్ళకి అంత కెపాసిటీ క్యాలిబర్ లేదు. దే ఆర్ జీరో, నన్ ఇన్ మై బిజినెస్. ఎందుకంటే ఈ కాలంలో ఎలా అయిందంటే 1,00,000 రూపాయలు పెడితే 10 థియేటర్లు దొరుకుతాయి. 1,00,000 పెడితే, 2,00,000 పెడితే 20 దొరుకుతాయి, 3,00,000 30 దొరుకుతాయి. ఇలా ఉంది పరిస్థితి. వాళ్ళు కూడా థియేటర్ మంచి సినిమాలు లేక వస్తున్నారు. రండ్రా బాబు అంటున్నారు. అర్థమైందా? పూర్వకాలంలో లేదు, కెమెరాలు వాళ్ళకాడే ఉండేది, థియేటర్లు వాళ్ళకాడే. ఇది లేదు, అందరూ సహకారంలోనే ఉన్నారు. మంచి బొమ్మ చేస్తే ఒకరు అటు ఇటు డబ్బులు వస్తాయి. కానీ రిలీజ్ అనేది వ్యవస్థ అనేది ఎలా ఉందంటే, ఒక పెద్ద రిలీజ్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, మనం చిన్నగా రిలీజ్ చేస్తే డబ్బులు తక్కువ వస్తాయి. ఇప్పుడు నా సినిమాని హానెస్ట్గా పెద్ద ప్రొడ్యూసర్ రిలీజ్ చేస్తే ప్రాపర్గా, పెద్ద డిస్ట్రిబ్యూటర్ 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది. చాలా సాలిడ్ బొమ్మ, తెలుగులో మంచి పేరు వస్తుంది. పెద్ద సినిమాలకి ఎంత పేరు వస్తుంది అంత పేరు వస్తుంది. అంత బొమ్మ ఉంది, అంత మ్యాటర్ ఉంది నా సినిమాలో. నేను బాగా తీసాను నేను అనుకుంటున్నా. ఎవరికి? ఆవిడకి ఎందుకు నాన్ సెన్స్ ఈ టైంలో? జీరో మేడం, డోంట్. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ దాని గురించి మాట్లాడదాం. టైం వేస్ట్. ఐ డోంట్ లైక్ దెమ్. యూ డోంట్ లైక్ దెమ్? అసలు వద్దు వాళ్ళ గురించి మనకి ఎందుకు డిస్కషన్. బట్ దే లైక్ యూ అంటే కరెక్టే, కానీ ఇప్పుడు ఆ విషయాలన్నీ ల్యాక్ చేయడం నాకు ఇష్టం ఉండదు. వాళ్ళని పిలుచుకొని జనాల టైం చాలా ప్రీషియస్. బికాజ్ వాళ్ళను వేస్ట్ చేయడం నాకు నచ్చదు. ఏదైనా మ్యాటర్ క్రిస్ప్గా క్లియర్గా చెప్పాలా, సొసైటీ అడ్వాన్స్మెంట్లో బయలుదేరాలి. కానీ దాన్ని డిస్కస్ పెట్టుకొని రచ్చబండ, వాళ్ళకి వయసు అయిపోయింది కాబట్టి అవి మాట్లాడుతుంటారు. మనం అది కాదు, మనం పద్ధతి పని చేయాలా, ట్యాక్స్లు కట్టాలా, పని చేయాలా, చాలా ఉంటాయి. ఏంటో సార్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అసలు కాన్ఫిడెన్స్ ఏం లేదు మేడం, ఫేస్లోని ఆ మాటల్లోని చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు. మీ వెనక ఎవరో ఉన్నారు. ఎవరున్నారు? నా వెనక రేవంత్ రెడ్డి సార్ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అందరు ప్రజల పక్షాన ఉన్నారు. ప్రత్యేకంగా మీ వెనక అంటున్నా మేడం. ఏం లేదు, ఎవరేం లేరు, కష్టపడే మనిషి లేకుండా ఇంత డబ్బులు పెట్టి ఇంత కాన్ఫిడెంట్ గా సినిమా తీసి రిలీజ్ చేస్తున్నారు.
ఎవరి సపోర్ట్ లేకుండా అంటే సపోర్ట్ ఎందుకు, ఎవరు సపోర్టు, ఎవడు ఎక్కువ, 25 ఏళ్ళు దాటినాయి, పని చేసా, కొంచెం డబ్బులు వచ్చినాయి, దాన్ని డిసిప్లిన్ కూడా పెట్టే సినిమా చేశారు. సపోర్ట్ ఏంది, ఎవడు సపోర్ట్ కావాలి, ఎవడు సపోర్ట్ ఎవడికి అవసరం లేదు. పని చేయాలి, కష్టపడాలి, సపోర్ట్ అవసరం లేదు. సపోర్ట్ అని మొత్తుకొని తెచ్చారు కొంతమంది ఆర్టిస్టులు. సొల్లు మాటలు, పని చేయని ఒళ్ళు బరువు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పని చేయని ఒళ్ళు బరువు అయ్యేది, నాకు సపోర్ట్ లేదనేది. ఎవడికయ్యా సపోర్టు, ఎందుకు ఇస్తారు సపోర్టు? నువ్వు ఏం చేసినావు నీకు సపోర్ట్ ఇస్తారు? నాకు సపోర్ట్ ఇమ్మని నేను ఎవరిని అడగట్లే. నా ఛానల్లో పాటలు ఉన్నాయి సార్, మీ టైం ఉంటే పాటలు చూడండి, నచ్చితే సినిమా చూడండి అంటున్నా. నేను పని చేసి ఆల్రెడీ చేశాను మేడం. అవుతుంది కొంచెం మీ సపోర్ట్ అంటే మీ ఇవాళ అందరి ప్రెస్ మీట్స్ జరుగుతా ఉన్న చిన్న సినిమా హీరో అయినా సరే పెద్దవాళ్ళు వచ్చి ప్రమోట్ చేస్తున్నారు కదా, ఆడియో లాంచ్ లోని ప్రెస్ మీట్ లోని. వీళ్ళు ఉన్నారు మేడం, యాక్సెస్ లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి యాక్సెస్ లేదు. కొంతమంది అవమానించారు అండ్ వాళ్ళు సపోర్ట్ చేసినా రేపు నేను ఎదిగిన తర్వాత అది ఇది అంటారని నాకు నచ్చలా. నాది అడుక్కునే గుణం కాదు. లెట్స్ వర్క్ హార్డ్, సీ ద థింగ్స్ రిజల్ట్. లాంగ్వేజ్ ఆలోచిస్తాను నేను. నాకు ఐ డోంట్ లైక్ వెళ్ళడం అడుక్కోవడం నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. కష్టపడతాం మేడం, పోయేదేముంది. ఓకే, మహా అయితే అంత కష్టపడతాం అంతే. కొన్ని షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అంతే. ఓకే, సో ఇంకా చాలా దగ్గరలో ఉంది. ఆ టెన్షన్ ఏమైనా ఉందా మీకు? టెన్షన్ లేదు, ఏం లేదు మేడం. ఆగస్ట్ 2 షూర్ షాట్ బ్లాక్ బస్టర్ లారీ చాప్టర్ 1 పాన్ ఇండియా, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అండ్ థియేటర్లో ఇన్సూరెన్స్ చేయించుకోండి, సీట్లు కొత్త చేయించుకోండి. ఇన్సూరెన్స్ ఎందుకు? బద్దలైపోతాయి, చించేస్తారు, నిండిపోతాయి. నిజంగా కామెడీ కాదు. పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి కల్కి టైంలో కూడా థియేటర్లు బద్దలైపోతాయి, ఆడియన్స్ సీట్లు తిరిగిపోతాయి అని కూడా చెప్పుకోలేదు. అది అంటే వాళ్ళు నా సినిమా కాన్ఫిడెన్స్ నేను చెప్తున్నా మేడం. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు కదా. లెట్ ఇట్ బి చెప్పని అయితే మళ్ళీ రేపు సినిమా సమాధానం చెప్తుంది, చెప్పాలి కదా. ఫస్ట్ నేనేందో తెలియదు, ఫస్ట్ ఒక సినిమా తీసా. శ్రీకాంత్ రెడ్డి 2 కోట్లు పెట్టి సినిమా తీసేసరికి తలపొగరు వచ్చింది. ఓవర్ కాన్ఫిడెన్స్ చూడండి వాడికి ఏంటి అన్నట్టు. మేడం నేను చాలా సౌమ్యుణ్ణి, చాలా హ్యూమిలిటీ ఉంది నాకు. మాటలు ఇంట్రోవర్ట్, సైలెంట్గా ఉంటే నా మీద నిందలేస్తున్నారు. అందుకు నోరు తెరిచి గట్టిగా మాట్లాడుతున్నా. మాట తీరు మాది చిన్న రాయలసీమలో చిన్న పక్కన గ్రామం చిన్నది. మాట తీరు ఇలా ఉంటుంది. చాలా చాలా మంచివాడిని నేను, చాలా సింపుల్ పర్సన్ నేను. ఓకే, అండ్ నాకు ఇంకోటి అన్నారు కదా, తెలుగు హీరోయిన్ తెలుగు అమ్మాయిని తీసుకోపోవడానికి కారణం ఇది. మరి మీరు తీసిన ఈ వీడియోస్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరికి మీరు జూనియర్ ఆర్టిస్ట్లే కదా, డబ్బులు ఇచ్చి మీరే అన్నారు కదా స్క్రిప్టెడ్ అని. మరి వాళ్ళలో ఎవరు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? వాళ్ళు ఎవరు మీ సినిమాకి పని? 2 క్యారెక్టర్లు చేశారు, ఇంకొక ఆమె పెద్ద క్యారెక్టర్ చేసింది, 4-5 చేశారు. ఇప్పుడు 200-300 మందితో చేసే వీడియోలు, వాళ్ళందరినీ పెట్టలేం కదా. మ్యూజిక్ డైరెక్టర్ అందరూ కొత్త వాళ్ళేనా? అందరు కొత్త వాళ్ళే. ఓకే, అందరు కొత్త వాళ్ళమే. కరెక్ట్. సో ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినట్టు కనిపించలేదులేండి. మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్ అది నేనే చేసుకున్నా. లిరిక్ రైటర్ కొత్తడు, మ్యూజిక్ నేనే చేసుకున్నా కాబట్టి ఎవరు డిసప్పాయింట్ చేయలేదు. అందుకే ప్రజలకు నచ్చింది. మ్యూజికే నచ్చిందంటే ఇంకా నాకు రాని మ్యూజికే నచ్చిందంటే కథ ఎలా నచ్చుతుంది అని ఇంకా నేను నాకు వచ్చిన కథ అది. కథ బాగా వస్తుంది, డైరెక్షన్ బాగొచ్చు, యాక్టింగ్ బాగొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎదుగుతా, ఇంకా తప్పులు ఏమైనా చేసింటే నేర్చుకుని ఎదుగుతా. రాని మ్యూజిక్ బాగా చేసి ఇలానే ఉంటారా? మరి ఎదిగిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి గారు అంటే ఎక్కడెక్కడెక్కడో పోవాలి మళ్ళీ మేము అంటే మీకు కనపడుతుంది నా గ్రోత్. థ్యాంక్ యూ. అట్లా ఏం లేదు మేడం, మనిషితో మనుషులు అవసరం మేడం. గాల్లో ఉండి ఏం చేస్తాం? ఓకే, మనుషులతో మంచిగా మాట్లాడడం తప్పేం లేదు, గౌరవంగా ఉండాలి. అవును అవును. అండ్ హనుమంత్ గురించి ఏం చెప్తారు? ఈ అరెస్ట్ అయ్యారు రీసెంట్ గా. ఇష్యూ ఇప్పుడు ఈ హనుమంత్ గారి గురించి విషయం ఏంటంటే, ట్రోలర్స్ మేడం వాళ్ళు. దే ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ కంటెంట్ క్రియేటర్స్. ఫ్రీగా దొరికేటువంటి కంటెంట్ని, రాజకీయాలు అయితేనేమి, సినిమాలు అయితేనేమి, ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలు అయితే ఏది దొరికితే కంటెంట్ తీసుకొచ్చి వాళ్ళు ట్రోల్ చేస్తే, ఎడిటింగ్ చేస్తూ దాన్ని నాన్సెన్స్ చేస్తుంటారు, డార్క్ కామెడీ పేరు పెట్టి. నాట్ అట్ ఆల్ కరెక్ట్, నాట్ యాక్సెప్టబుల్. అండ్ ఆ సిచ్యువేషన్, ఆ కేసు సంబంధించి పోక్సో యాక్ట్, చాలా చిన్నపిల్ల అండ్ కొన్ని బాధ్యత ఉండాలి. ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు ఎవరైతే, నా ప్రకారం ఏదైనా ఒక చట్టం రావడానికి టైం పడుతుంది. తప్పులు జరిగినప్పుడు చట్టం 2 సంవత్సరాలు లేట్గా వస్తుంది. ఇప్పుడు ఈ తప్పులు జరిగింది కాబట్టి దీనికి తగ్గ చట్టము ఇంకొక 1 ఇయర్లో 2 ఇయర్లో వస్తుంది. ఎందుకంటే పెద్ద హైరార్కీ మన కాన్స్టిట్యూషన్, ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చట్టాలన్నీ రావాలి. సో ఇట్ టేక్స్ టైమ్. బట్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతేనే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, ట్రోలర్స్ను చాలా స్ట్రాంగ్ కొన్ని తీసుకోవాలి. అండ్ ఈ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీగా దొరికేటువంటి కంటెంట్ వీళ్ళకి కూడా సేమ్ అప్లై అవుతుంది. ఓవర్ నైట్లో స్టార్ అవ్వాలి, ఓవర్ నైట్లో డబ్బులు సంపాదించాలి, ఈజీగా డబ్బులు సంపాదించాలి, రోడ్ ఎక్కి కష్టపడకుండా అనే ఆలోచన వీళ్ళది. అందుకే వీళ్ళు ఫ్రీగా కంటెంట్ తీసుకొని యారో డార్క్ రూమ్లో కూర్చొని లొకేషన్ హైడ్ చేసుకొని ఎడిటింగ్ చేస్తూ, మార్పింగ్ చేస్తూ, రకరకాలుగా మాట్లాడుతూ చేస్తున్నారు. ట్రోలింగ్ అనేవాళ్ళు వాళ్ళు అసలు కంటెంట్ క్రియేటర్స్ కూడా కాదు. మేమన్నా కంటెంట్ క్రియేటర్స్. ఐ హ్యావ్ అన్ ఐడియా. నాకు ఒక ఐడియా ఉంది. శ్రీకాంత్ రెడ్డి కృష్ణానగర్లోనే ఉంటాడు, వాడు వీడియోలు చేస్తాడు, వాడి పంచాయతీ అంతా క్లారిటీ ఉంది, వాడు ఎవడు ట్రోలర్ ఎక్కడ ఉంటాడో తెలియదు. అలా ట్రోల్ చేస్తున్నారు కొందరు మాస్కులు పెట్టుకొని రకరకాలుగా. అండ్ ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ బ్యాడ్ ఫర్ ద సొసైటీ. వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ చాలా గట్టిగా ఇవ్వాలి. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బాధ్యతాపరంగా ట్రోలింగ్ అయితేనేమి, చేసే వీడియోలు అయితేనేమి, అండ్ దిస్ బెట్టింగ్ అయితేనేమి, ఎవ్రీథింగ్, ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ కూడా లోకల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్స్ లైక్ ఐఏఎస్ఐపీస్ వీళ్ళు ఉంటారు. వీళ్ళు 1,00,000 ఫాలోవర్స్ దాటిన ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ని పిలిపించి సెషన్స్ కండక్ట్ చేయాలని నా అభిప్రాయం. సెషన్స్ అంటే లైక్ బాధ్యత, చిన్న బాధ్యత. యాక్చువల్గా ఇండివిజువల్గా వీళ్ళకి ఉండాలి మొరాలిటీ ప్రతి ఒక్కరికి. బట్ గవర్నమెంట్ నుంచి చిన్న హెచ్చరిక, అమ్మ మిమ్మల్ని 1,00,000 మంది ఫాలో అవుతున్నారు,
బాగా చదువుకున్నాండి బాగున్నాను చిన్న మాట తప్పేముంది అలా చేయాలి. బట్ ఇట్ టేక్స్ టైం, అవి వస్తాయి, ఏదైనా ఎవల్యూషన్లో వస్తాయి, ఇట్స్ నాట్ రాంగ్. ఇప్పుడు వాళ్ళకు ఉండాలి వీళ్ళకు ఉండాలి, జరుగుతుంది అది. మేము కూడా నేర్చుకుంటూ పోతున్నాం, ప్రతి ఒక్కరం అడ్వాన్స్ అవ్వాలి. బట్ ఓవర్ నైట్ ఎదగాలనే తొత్తర మట్టుకుంటే ఏం చేయలేము జీవితంలో. కష్టపడి సంపాదించుకోండి ఏదైనా. బెస్ట్ ఎగ్జాంపుల్ మన రేవంత్ రెడ్డి గారే సార్ 0 నుంచి వచ్చారు సీఎం. అంటే బయట అప్పుడప్పుడు న్యూస్లో బయట పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే మా ఊర్లో కూడా ఇంటి రచ్చబండ మీద కూర్చొని మాట్లాడుతుంటారు, అయినా రా అంటారు. ఎగ్జాంపుల్, కష్టపడి రావాలి కానీ ఓవర్ నైట్ ఏది అవ్వదు. చాలా జీవితం ఉంది. పొద్దున్నే నేను ఇప్పుడు నాకు ప్రభాస్ అన్న అంటే ఇష్టం, ఉదాహరణ పొద్దున్న కల్లా ప్రభాస్ అన్న అయిపోతే ఏం లాభం? ఆ జర్నీ బాగుంటుంది, ఎంజాయ్ చేయాలి, కష్టపడాలి, జర్నీ బాగుంటుంది, రుచి చూడాలి కదా. ఏమి లాభం అవ్వడము? ఆయనలో అవ్వాలనే ఇప్పుడు ఇంత పెద్ద కథ చేశాను నేను, చాలా పెద్ద కథ. మీరు ఆయనలో అవ్వాలి, నిజంగానే ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను. అండ్ మీ మూవీ ట్రైలర్ అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఏదో మీరు పొగుడుతున్నారు, నేను ఇంటర్వ్యూ పిలిచానని అయితే అసలు అనుకోవద్దు, ఎందుకంటే నేను ముందే నాకు నచ్చింది. అండ్ మీరు అన్నట్టే జనాలందరికీ కూడా బాగా కనెక్ట్ అవ్వాలి. ఓకే, విమర్శలు అన్నవి కామన్, అది దేని మీదైనా చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా దాటుకుంటే ఇవాళ మీరు సక్సెస్, ఆ కాన్ఫిడెన్స్ ఆ మూవీలో జనాలు బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా అదే కాన్ఫిడెంట్ తో ఉండాలని అయితే కోరుకుంటున్నాను. అదే ఆశిస్తున్నాను. కష్టపడి చేశాను, డే అండ్ నైట్ చాలా కష్టపడ్డాను. సో గైస్, August 2 లారీ చాప్టర్ 1 రిలీజ్ అవుతుంది. శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో పాటలు ట్రైలర్ ఉన్నాయి. నచ్చితే చూసి సినిమాకి వెళ్ళండి, నచ్చకపోతే కమెంట్ పెట్టండి. ఈ సినిమా ఎందుకు చూడాలంటే సినిమా ఉల్లాసం ఉత్సాహం కోసం చూస్తారు, ఎంటర్టైన్మెంట్ ఎనర్జీ, డల్ ఉండదు, ఒక ఊపు కోసం చూస్తారు. బోర్ కొడితే వెళ్తారు కదా. నా సినిమాలో ఒక బీరు కొడితే ఇంత మత్తు ఉంటుంది, 2 బీర్లు కొడితే ఇంత ఉంటుంది, 3 బీర్లు కొడితే ఇంత ఉంటుంది. అంటే బీరు దామని చెప్పట్లే, మీరు కొడుతుంటారు జనరల్గా అందరూ. 3 బీర్లు తాగితే ఎంత దమ్ము, ఎంత ఉల్లాసం, ఎంత ఉత్సాహం వస్తుంది, ఎంత మోటివేషన్ వస్తుందో నా సినిమాలో అంత కెపాసిటీ ఉంది. 3 బీర్ల ఖరీదు 1000 రూపాయల పైన ఉంటుంది. నా సినిమా 80 నుంచి 150 రూపాయలే. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి టైం ఇవ్వండి. చాలామంది పెద్దవాళ్ళకి సపోర్ట్ చేశారు, కొత్త వాళ్ళకి సపోర్ట్ చేశారు. నాకు కూడా ఒకసారి అవకాశం ఇచ్చే సినిమాని చూడండి, నచ్చితే ట్రైలర్ చూసి పాటలు చూసి నచ్చితే థియేటర్కి వెళ్ళి August 2 సినిమా చూడండి, లారీ చాప్టర్ 1. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కొత్త వాళ్ళం చేశాం, చాలా కష్టపడి చేశాం, చాలా కష్టపడ్డాం, అన్నీ చెప్తాను తర్వాత. సినిమా చూడండి తప్పకుండా ప్లీజ్. August 2 లారీ చాప్టర్ 1. ఎస్, కొత్తగా వచ్చిన వాళ్ళని ప్రేక్షకులు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయరన్న విషయం మనందరికీ తెలుసు. కొన్ని ప్రాజెక్ట్స్ని వాళ్ళు ఎంత రేంజ్ తీసుకెళ్లారో కూడా తెలుసు. సో ఎనీవే, ఆల్ ద బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కూడా శ్రీకాంత్ గారు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ బిగ్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.